హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మసూర్ దాల్తో నమ్కీన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్. మార్కెట్లో దొరికే మసూర్ దాల్ కంటే మనం ఇంట్లో చేసుకునేది చాలా టేస్టీగా ఉంటుంది, నేను చెప్పిన విధానంలో కనుక ట్రై చేస్తే. ఇది ఎర్ర కందిపప్పు యొక్క ఎర్ర కందులు అంటాం కదా, అవండి. వీటిని శుభ్రంగా కడిగి మీకు కావాల్సినన్ని తీసుకొని నైట్ మొత్తం నేను నానబెట్టడానికి సైడ్కి ఉంచుతున్నాను. నేను నైట్ అంతా నాననిచ్చాను. మీరు కావాలంటే ఒక 4 అవర్స్ నానబెట్టండి. నానబెట్టేటప్పుడు కొంచెం బేకింగ్ సోడా వేసి నానబెట్టండి, త్వరగా నానిపోతే మంచిగా నానుతాయి. ఇలా నానిన వాటిని మరోసారి కడిగి ఈ నీరంతా తీసివేసి ఒక జల్లెడ గిన్నెలో ఈ విధంగా వేసి నీరంతా ఒడిచిన తర్వాత ఒక క్లాత్ పైన వీటిని ఇలా ఆరేయడానికి ఉంచుతున్నాను. ఎండలో ఆరపెట్టకూడదండి, ఫ్యాన్ కిందనే నీడలో ఆరనివ్వాలి. ఇలా ఒక అరగంటలో తడి అంతా ఆరిపోతుంది కదా, తడంతా ఆరిపోతే సరిపోతుంది. మరి ఎక్కువ డ్రై కావాల్సిన అవసరం ఉండదు. మనం ఇలా చేత పట్టుకున్నప్పుడు తడి అనేది మన చేతికి తగలకూడదు అనమాట. అలా వీటిని ఆరబెట్టుకొని ఒక ప్లేట్లో తీసి సైడ్కి ఉంచుదాం. సేవ్ చేస్తున్నాను, దానికోసమే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక పావు కప్పు నీళ్లు తీసుకుంటున్నాను. కొంచెం తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. దాంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాచిందేం కాదు, నార్మల్ ఆయిల్ తీసుకుంటున్నాను. కలర్ కోసం కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి. మనం లాస్ట్లో పైనుంచి కూడా వేస్తాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువగానే వేసుకుని ఒకసారి కలుపుకొని 1 కప్పు శనగపిండి కొద్దిగా వేస్తూ వీటిని అనేది ముద్ద చేసుకోవాలి. చేతో మనము పిండిలా కలపాల్సిన అవసరం ఉండదు. ఎంత అవసరం పడితే అంత. నాకు 1 కప్పుకి ఇంకా 2 స్పూన్లు ఎక్స్ట్రా పడిందండి. ఇలా కలుపుకున్నాను. మరి జారుడుగా కాకుండా అలానే గట్టిగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇది నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి స్పూన్తోనే కలిపాను. తర్వాత సన్న రంధ్రాలది ఉంటుంది కదా మన సేవ్ యొక్క బిల్ల, దానికి ఆయిల్ రాశాను. ఆ తర్వాత ఈ యొక్క మురుకుల గొట్టం ఉంటుంది కదా, దానికి కూడా లోపల సైడు ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ యొక్క పిండిని దానికి ఫిల్ చేసుకోవాలి. ఇలా స్పూన్తోనే ఫిల్ చేస్తున్నాను. ఆ తర్వాత పై సైడ్ ఉంటున్న దీని యొక్క క్యాప్ అనేది పెట్టేయాలి. నూనె ముందుగానే ఉంచానండి. మీడియం మంటలో నూనె కొద్దిగా వేడయింది. ఆ వేడైన తర్వాత ఇలా చూయించే విధంగా దీంట్లోకి అనేది వేసుకోవాలి. ఇలా వేసేటప్పుడు మంటను తగ్గించుకోండి, ఒకేసారిగా చేతికి ఆవిరి అనేది కొట్టకుండా ఉంటుంది. ఆ తర్వాత ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్కు తిప్పుకోవాలి. లోకి మంటను ఉంచుకోవద్దు, అలానే హైకి ఉంచుకోవద్దు, మీడియంలోనే ఉంచాలి. రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు. ఇది చాలా అంటే చాలా త్వరగా మనకు వేగిపోతాయి. తర్వాత వీటిని తీసి వేరే ప్లేట్లోకి అనేది వేసుకోవాలి. నూనె ఒడిచి తీసుకోండి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఇలా వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా చేయాలి. ఇప్పుడు జల్లెడ గంట ఒకటి తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఈ యొక్క పప్పుని వేసుకొని నూనెలో ఇలా చూయించే విధంగా వేపుకోవాలి. ఒకే మొత్తం నూనెలో కనుక వేసుకున్నారంటే తీసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది, నూనె కూడా పొర్లిపోతుంది. కొన్ని తీసేసరికి మిగతావన్నీ మాడిపోతాయి. కాబట్టి ఇలా జల్లెడ గంటలో తీసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఒక్కసారి మనం ఫ్రై చేసుకునేటప్పుడు వీటిపైన ఉంటున్న నురుగు అనేది చూస్తున్నారు కదా, మనకు ఇది వేగడం అనేది తగ్గింది అన్నప్పుడు ఇది మనకు మంచిగా ఫ్రై అయిపోయి ఉంటుంది. తర్వాత నూనె మొత్తం వచ్చేటట్టుగా ఇలా ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత మీకు కావాలనుకుంటే టిష్యూ పేపర్ మీద వేసి ఆ తర్వాత ఆయిల్ మొత్తం పీల్చుకున్న తర్వాత వీటిలోకి కలుపుకోవాలి. ఇలా వీటిల్లో కలుపుతున్నాను. ఇంకా దీంట్లోకి వచ్చేసి మక్క పోహా, అదేనండి మొక్కజొన్న అటుకులు అంటారు కదా, మార్కెట్లో ఈజీగా అందుబాటులో ఉంటాయి ఇలాంటివి, కార్న్ఫ్లాక్స్ అంటాము. అవి కొన్ని తీసుకొని వీటిల్లో ఇదే విధంగా నూనెలో వేంపుతున్నాను. గరిటెలోనే వేంపి మళ్ళీ దాంట్లోకి వేస్తున్నాను. మీడియం మంటలో నూనె కాగిన తర్వాత ఇవన్నీ వేయించుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. మీరు కావాలంటే బ్లాక్ సాల్ట్ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కారం వేసుకుంటున్నాను, పిల్లలు తినాలి కాబట్టి కొద్దిగా తక్కువగా వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇలా బాగా కలుపుకోండి. మీకు కావాలంటే చాట్ మసాలా పైన సైడ్ నుంచి కలుపుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ వేడి మొత్తం చల్లన్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా, ఈజీగా, మార్కెట్లో దానికంటే చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా కూడా ఉంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నా వీడియోస్ కనుక చూడాలంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.